నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నేడు ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ వారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులకు ఆలయ ఈవో సీనానాయక్ ఘన స్వాగతం పలికి అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లారు. అర్చకులు బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని అధికారులు ఈ సందర్భంగా ప్రార్థించారు. धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनतेय सोमं विपदो वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनि नक्रोधो न च मात्सर्यं न लोभो न शुभापतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा विद्युतः पद्मप्रिये पद्मनि पद्महस्ते पद्मालये पद्मासनस्तामि पुलकटितटे पद्ममत्राय काक्षी गम्भीरावर्तना विस्मरणभरणमिता शुभ्रवस्त्रोत्तरीया सुरेन्द्र स्वरूपे सर्वेशे सर्वशक्तिसंविदे भयेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా బడ్జెట్ తొలి ప్రతిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రి కేశవ్ కు అందజేశారు. అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ ప్రతులను అధికారులు అందజేశారు. బడ్జెట్ పత్రాలను మంత్రి పయ్యావుల కేశవ్ దేవుడి ముందు పెట్టి పూజలు నిర్వహించారు. బడ్జెట్ ప్రతులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి వెళ్లారు. మార్గమధ్యంలో రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించారు.
ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కె పార్థసారథి అధికారులను ఆదేశించారు. శివరాత్రి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అధికారులు, పాలకవర్గ సభ్యులు, నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లేలా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అది చూసుకున్న బాధ్యత ఆర్డర్ రాలేదా? లేదు మేడం, మనకి వాళ్ళ మార్నింగ్ తగ్గిపోయిందంట. పోయిన సంవత్సరం 25,000 తయారు చేసేస్తారు సార్. 30,000 మనం అది సిల్ లెవెల్ ఉంది సార్. అది సిల్ లెవెల్ ఉంది. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లు 6వ రోజు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాల కాంతుల నడుమ శ్రీశైల పురవీధులు శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. క్రీడల్లో ఓటమి విజయానికి తొలిమెట్టు అని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం, టీమ్ స్పిరిట్ పెంపొందుతాయని విశాఖపట్నం పోలీస్ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్ర మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 నిన్నటితో ముగిసింది. విజేతలకు గోపీనాథ్ జట్టి ట్రోఫీలు, మెడల్స్, మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లు, STF, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్, జిల్లా పోలీస్ కార్యాలయం, హోంగార్డ్ 7 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్ విన్నర్స్ డిఆర్ ఇచ్చర్ల, నెక్స్ట్ కబడ్డీ విన్నర్స్ కాకినాడ జిల్లా సామర్లకోటలోని పంచారామ క్షేత్రమైన సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జి బిందుమాధవ్ తెలిపారు. కాకినాడలో మాధవ్ మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 18వ తారీఖు దాకా మహాశివరాత్రి రిలేటెడ్ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 చాలా ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి మనకి, పాదగయలో అట్లనే సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్. ఈ 2 చోట్ల కూడా దగ్గర 1 lakh భక్తులు ఫ్లోటింగ్ ఉంటుంది. ఆన్ ద డే ఆఫ్ శివరాత్రి 15వ తారీఖున కొంచెం హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసేది, 14, 15 1 lakh ఉంటుంది అనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అరేంజ్మెంట్స్ అంటే పోలీస్ సైడ్ నుంచి క్యూ మేనేజ్మెంట్ కానీ, అట్లనే క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళని కంపార్ట్మెంటలైజ్ చేసుకోవడం, దీని గురించి కావాల్సిన అదర్ లాజిస్టిక్స్ సపోర్ట్. ఇప్పుడు మన పాదగయ టెంపుల్లో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి. 16 అడిషనల్గా ఈ శివరాత్రి బందోబస్తు పర్పస్ కోసం ఈఓ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి కంట్రోల్ రూమ్లో జాయిన్ చేసి, అట్లనే కొన్ని డ్రోన్స్ యూజ్ చేసి ఒక వాచ్ టవర్ కూడా పెట్టుకోవడం జరిగింది లోపల, అట్లనే బయట కూడా. సో దట్ ఆ బయట స్నానం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వాచ్ చేసుకోవడానికి, వాళ్ళ క్యూ లైన్ ఫెసిలిటేట్ చేయడానికి 2 వాచ్ టవర్లు పెట్టడం జరిగింది. దాంతోపాటుగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా సఫిషియెంట్ నంబర్లో
పెట్టుకొని వాళ్ళు ఏ క్యూలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు మానిటర్ చేయడానికి అంత క్రౌడ్లో వినపడదు కాబట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అట్లనే సామర్లకోటలో సేమ్ మెథడాలజీ ఈస్ బీయింగ్ ఫాలోడ్. అక్కడ 32 కెమెరాలు టెంపుల్లోనే ఉన్నాయి, అవి సరిపోతాయి మానిటరింగ్కి. వాటినన్నింటినీ ఒక కంట్రోల్ రూమ్కి కనెక్ట్ చేసి అక్కడ ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా క్యూ మేనేజ్మెంట్కి లాస్ట్ టైం కన్నా బెటర్గా ఈసారి కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చాయి. సో క్యూ మేనేజ్మెంట్ అండ్ ఆల్ విల్ టేక్ కేర్. అక్కడ కూడా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. 24/7 ఆ 2 రోజులు పోలీస్ బందోబస్తు కంటిన్యూ చేసి, అట్లనే వేరే టెంపుల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. బీయింగ్ వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ వేర్ దెర్ ఈస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ప్రెజెన్స్, 3,000 నుంచి 10,000 మంది భక్తులు వచ్చే టెంపుల్స్ కూడా ఒక 15 ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో కూడా సఫిషియెంట్గా బందోబస్తు డిప్లాయ్ చేసుకున్నాము. కీపింగ్ ఇన్ వ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 2 టెంపుల్స్, ఈ 2 చోట్ల కొంచెం ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంటుంది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవాలని కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాలవర్ధిని రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు తమ ఆధార్ వివరాలు, భూమి రికార్డులు, పంట వివరాలు, బ్యాంకు ఖాతాల సమాచారంతో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. www.apfr.agris.tkck.gov.in వెబ్సైట్ ద్వారా రైతులే స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. సలహాలు సూచనల కోసం టోల్ ఫ్రీ నంబర్ 155251, వ్యవసాయ శాఖ చరవాణి నంబర్ 8341302863ను సంప్రదించవచ్చన్నారు. క్రియేట్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. అలా వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు APFR.agrisnet యాప్ నందు కూడా మీరు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మా ఆదోని డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి. ఆదోని, పెద్ద కడుగూరు, కౌతాలం, కొసిగి. దీనికి సంబంధించి పిఎం కిసాన్ కింద 59,454 మంది రైతులకు గాను 51,120 మంది రైతులకు ఆల్రెడీ మేము ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాము. వారికి ఐడీలు కూడా అందజేసి ఉన్నాము. మిగతా రైతులు కూడా 8,334 మంది రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడమైనది. ఈ నెలలో 22వ తారీఖు లోపల 22వ విడత పిఎం కిసాన్ యొక్క డబ్బులు కూడా మన రైతుల ఖాతాలో ఈ నెలలో జమ అవుతాయి. అంత లోపల రైతులు కూడా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వారిని కూడా చేసుకోవాల్సిందిగా మా ఆదోని డివిజన్ నుంచి రైతులకు తెలియజేయడం అయినది. మీరు ఈ ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకోవాల్సింది ఏ విధంగా అంటే, మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని వీక్షించి అక్కడ మీ ఆధార్ కార్డు, మీ రైతు పాస్బుక్ని తీసుకువెళ్ళచో మా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారని తెలుపుతున్నాను. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న మహోన్నత నాయకుడు దామోదరం సంజీవయ్య అని శ్రీకాకుళం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె వినాయకం అన్నారు. దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత నిజాయితీ గల నాయకుల్లో సంజీవయ్య ఒకరని, అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి తమ పాలనతో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రవేశపెట్టిన భూ సంస్కరణలు, వృద్ధాప్య పింఛన్లు నేటికి ఆదర్శప్రాయంగా నిలిచాయన్నారు. సంజీవయ్య ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదని, ఆయన యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత అని వక్తలు కొనియాడారు. వారు ఉన్నటువంటి కాలం 27 నెలలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 1950 నుంచి 60 వరకు రాజకీయాల్లో ఉంటూ మద్రాసు రాష్ట్రం అప్పుడు ఉన్నప్పుడు వారితో కూడా పనిచేసి రాజకీయంగా ఉంటూ 1960లో 60 నుంచి 62 మధ్యలో వరకు ఒక 27 months వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అప్పుడు ఇంత కాలం ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేటువంటిది. సో ఈ కార్యక్రమంలో తదుపరి డివిఎంసీ మెంబర్స్ నుంచి ఎవరో ఒకరు కానీ ఇద్దరు కానీ మీరు మాట్లాడదలుచుకున్నారు. ఈరోజు ఆయన ఆ రోజుల్లో దళితులంటే చాలా అసూయతో చూసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన ఎంత వ్యక్తిత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మన అణగారిన వర్గాల్లో మన దగ్గర చాలా ఉన్నతమైన వ్యక్తి.
ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 26 జిల్లాలు మద్రాసు కలుపు ఉండేది రాష్ట్రం. అంత పెద్ద రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే యాభైలో పుట్టి మనకు సాధ్యం కాదు. మనం ఎంత నీతికెళ్ళినా సరే ఆ నీతికెళ్ళిన వ్యక్తికి కొంతమంది ఏడు చూపించి ఇది మంచోడు కొంత మంచోడు. ఈరోజు నిజాయితీ మాట్లాడారు. ఆ సందర్భంలో తొలి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో చాలా నిజాయితీపరుడిగా ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున దళితులకి భూమి పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఆయనే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ నాకు ఇక్కడ ఇన్వైట్ చేసిన సోదర డీడీ గారికి, డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుసుకున్నాం. అలాగే ఆ మహనీయుడికి మనం ఎంత చెప్పుకునే తప్పు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. నమస్కారం. సీఎం ఎలక్షన్ జరిగింది అంటే ఆ రోజుకి ఆయన కాలం నాటింది. అప్పటికి ఎంత ఇబ్బంది ఉంటుందో అది అధిగమించి హానెస్ట్ గా పనిచేశారు కాబట్టి ఆయన ఈ రోజు మనం ఆయన సత్తులు ఉన్న సీఎం దేవుడు కూడా మనం. అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవానందు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంత్యుత్సవాలు కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజును దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి ప్రతి సంవత్సరం భక్తులు సేవాగఢ్ కు వస్తుంటారు. ఈ రోజు సాయంత్రం నుంచి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహిస్తుంది. భక్తులకు త్రాగునీటి వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది. వాటితో పాటు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులకు రవాణా సౌకర్యం నిమిత్తం గుత్తి, గుంతకల్ పట్టణాల నుంచి సేవాగఢ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ నెల 22న జిల్లాకు రానున్నారని మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని నారా కోడూరులో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన సమృద్ధ్ గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే ఖాజావలి సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3 ప్రాజెక్టులు ఇది ఒకటి కాగా మిగిలినవి మధ్యప్రదేశ్లోని ఆరి, ఉమ్రి గ్రామాల్లో మరియు ఉత్తరప్రదేశ్లోని చౌరవాలాలో మంజూరయ్యాయన్నారు. భారత్ నెట్ మౌలిక సదుపాయాలను వినియోగిస్తూ గ్రామీణ భారతాన్ని భౌతిక మరియు డిజిటల్ సేవల సమన్వయంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఈ సమృద్ధ్ గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. జ్యోతిరాదిత్య సింధియా గారు గుంటూరు వస్తూ ఉన్నారు. అందులో 2-3 పర్పస్లు ఉన్నాయి. ఒకటి మెయిన్ పర్పస్ ఆంధ్రప్రదేశ్కి భారత్ నెట్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు, వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎంఓఈ చేసుకోవడం ఒకటి.
రెండోది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే విధంగా చేయడంలో బాగా పనిచేసే వాళ్ళందరినీ సత్కరించడం, వాళ్ళ మోటివేటింగ్ స్టోరీస్ని మిగిలిన వారికి చెప్పటం స్టేజ్ ద్వారా, ఆ విధంగా మిగిలిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అదొక కార్యక్రమం. దాదాపు 8 నుంచి 9 వేల మంది పోస్టల్ ఉద్యోగులు ప్రాంతంలో అసెంబ్లీలు అవుతారు. ఒక మూడో కార్యక్రమం వచ్చేటప్పటికి మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా 3 గ్రామాలని సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రాం తీసుకున్నాం. అంటే ఆ గ్రామంలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా, అంటే టెలిహెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అంటే డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి, అందులో ఒకటి నారాకోడూరు, దాన్ని కూడా ఓపెన్ చేయడం. సో ఈ 3 కార్యక్రమాలు, ఒకటి MOU విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, రెండోది పోస్టల్ ఉద్యోగులను ఉత్తేజపరచడం, మూడోది సమృద్ధి విలేజ్కి ఓపెనింగ్. వస్తారు కాబట్టి ఆ రోజు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కూటమి నాయకులను కూడా వారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి వారికి మంచి ఆహ్వానం పలకడం అవన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఈ సమృద్ధి విలేజ్ అంటే రకరకాలు, ఇప్పుడు టెలిహెల్త్, అదేవిధంగా అక్కడ ఒక నర్సింగ్ ట్రైన్ చేయటం, అదేవిధంగా ఒక ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్, అంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి. అలా కాకుండా ఒక డీఫిబ్రిలేటర్ అక్కడ ఉంటే కనుక ఆ పక్కన తీసుకెళ్ళి ఏదైనా షాక్ ఇవ్వడానికి ఉండే విధంగా ట్రైన్ చేయటం, ఇట్లా రకరకాల సర్వీసెస్ ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్, ఇలా కొన్ని ఉన్నాయి, మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి. ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులు ఫీజుల పేరుతో దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫీజులు, స్కానింగ్, మెడికల్ టెస్టుల పేరుతో లక్షల రూపాయలను దోచుకుంటున్నారని విమర్శించారు. పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలి అంటే ఆస్తులను సైతం అమ్ముకునేలా తయారయ్యారన్నారు. అడ్మిట్ పేరుతో స్కానింగ్ చేయాలంటూ, మెడికల్ టెస్టులు చేయాలంటూ ఒక్కొక్క దానికి వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఇన్ని జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా వైద్యం అందించేటువంటి బాధ్యత కూడా పాలక ప్రభుత్వాల పైన ఉంది. అయితే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్యం అందక ప్రాణాలు హరి అనేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఏమో ప్రజల ఆరోగ్యం పట్ల అవేర్నెస్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క అవసరాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కార్పొరేట్ హాస్పిటళ్లు దోపిడీకి అడ్డు అదుపు లేకుండా ఇవాళ పెరిగిపోతా ఉంది. అవసరం లేకపోయిన వైద్య పరీక్షలు, అనవసరమైనటువంటి మందులు కట్టబెట్టేటువంటి పరాకాష్ఠకు ఇవాళ చేరుకుంది. ఎంత స్థాయికి చేరుకుందంటే ఎక్స్పైర్డ్ మందులు కూడా విక్రయించేటువంటి పరిస్థితి, వాటిని ప్రజలకు కట్టబెట్టేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది. పరీక్షల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతా ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఓపీ కంటే ఇన్ పేషెంట్ కాస్ట్ అమాంతం పెరుగుతా ఉంది. ఇవాళ మెడికల్ స్టోర్ నడుపుకోవాలంటే వాళ్ళు 40% నుంచి 50% ఆ డాక్టర్ కు చెల్లించాలి. లేకపోతే వైద్య పరీక్షల నిమిత్తం ఎవరైనా అక్కడ సెంటర్ పెట్టుకోవాలంటే 40 నుంచి 50% డబ్బులు ఇవాళ పర్సెంటేజ్ చెల్లించాలంటే వైద్యంలో ఏ విధమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉందో అర్థమవుతా ఉంది. నకిలీ మందులు ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. మెడికల్ స్టోర్లలో ఎక్కడే కానీ సర్టిఫైడ్ ఫార్మసిస్టులు లేనటువంటి
పరిస్థితి నెలకొంటా ఉంది. కొన్ని ప్రాంతాలలో, గ్రామాలలో, లేకపోతే సెమీ అర్బన్ ప్రాంతాలలో ఇష్టారాజ్యంగా నకిలీ డాక్టర్లు ఎట్ట పడితే అట్ట వైద్యం చేస్తా ఉన్నారు. ఏదైనా జరిగితే అధికారులు నా మాత్రం చర్యలు తీసుకోవడం తప్ప ఎక్కడే కానీ నియంత్రణ లేనటువంటి పరిస్థితి. ఇవాళ మెడికల్ కు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ నియంత్రణ పూర్తిగా తప్పుకున్నటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఫార్మసీ మాఫియా రెచ్చిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత లేనటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలను పదే పదే కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలి. జనాభా ప్రాతిపదికన డాక్టర్ల నియామకం జరగాలి. అందుకు అనుగుణంగా హాస్పిటల్లో పెట్టాలంటే, వైద్యశాలలు పెట్టాలంటే ఇవాళ నిర్మించేటువంటి హాస్పిటళ్లను కూడా PPP మోడల్లో ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రజల ప్రాణాలను అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మెడికల్ అండ్ ఫార్మసీ మాఫియాను అరికట్టాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలని అనేటువంటి నినాదం పేరుతోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి చర్యలకు ఉపక్రమించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారతదేశానికి ఆదర్శమని కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిష్కళంక, నిస్వార్థ, నిరాడంబర నేత దామోదరం సంజీవయ్య అని ప్రశంసించారు. దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒక దళిత కుటుంబంలో జన్మించి అత్యున్నత పదవులను అధిరోహించడం భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అంత మంచి వ్యక్తి. అతని పైన నెహ్రూకి అన్ని కంప్లైంట్లు పెట్టారు, అతను సీఎంగా పనికిరాడు అనేసి. అదే ఇంట్రా అనేసి ఆయన ఒక వ్యక్తిని పంపించాడు, అతని విషయం కనుక్కొని రాని. అతను కర్నూలుకు, హైదరాబాద్లో దిగి కర్నూలుకు వచ్చి అట్లా పోతా ఉన్నాడు. వాళ్ళ ఊర్లో పోతా ఉంటే చోట పొయ్యి మంట వేసుకొని ఊదుకుంటా ఉంది ఒక ఆమె. ఆమెను పోయి అడిగినాడమ్మా, ఇక్కడ దామోదరం సంజీవయ్య ఇల్లు ఎక్కడ? ఇదే నాయన అని చెప్పింది. నీకు ఏమవుతాడంటే నాకు కొడుకు అవుతాడయ్యా అని చెప్పింది. ఆమెను చూసి, ఆమె పొజిషన్ చూసి వెంటనే ఆయన మొత్తం ఇలా ఉంది, ఇతని పైన అనవసరమైన ఇది పెట్టారు అనేసి చెప్పారంట నెహ్రూకి. అప్పుడు నెహ్రూ తెలుసుకొని అతను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత తన ముఖ్యమంత్రిగా ఉండి రిజైన్ చేస్తే మళ్ళీ తన దగ్గర సెంట్రల్ మినిస్టర్గా చేసుకున్నాడు. అతనే కాదు, అతను చనిపోయిన తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర పనిచేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పనిచేశాడు. అంత నిజాయితీపరుడు, చాలా మంచి వ్యక్తి. అంత పేరు, అంత నిజాయితీపరుడికి ఇంత పేరు రాలా మన దగ్గరికి. ఎవరు పిల్లలు కూడా అమ్మాయి అది ఏదైనా టెక్స్టైల్స్లో మేము చదువుకున్నాడు, మీరు కూడా బాగా చదువుకోవాలి హాస్టల్లో. ఇప్పుడు మేము చదివేటప్పుడు ఇట్లా హాస్టల్స్ ఇట్లంతా ఉండేది కాదు, అమ్మాయిలకైతే అసలు హాస్టల్ ఉండేదే కాదు. బాగా చదువుకోవాలా. ఓకే. మహాశివరాత్రి సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా జరిగే వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఎర్విన్ తెలిపారు. ప్రముఖ క్షేత్రాలతో పాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రేపు కడప జిల్లా వ్యాప్తంగా జరగబోయే మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన పోలతల నిత్య పూజ కోన, అల్లాడుపల్లి వీరభద్రస్వామి ఆలయం, సంగమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర శైవ క్షేత్రాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది
ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రముఖ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంవత్సరము మరి ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం బట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము. దానికి తగిన రీతిగా ఒక 20% పీపుల్ ఎక్కువ వస్తారనే భావంతోనే దాని తగ్గట్టు ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. సో ప్రతి చోట కూడా మరి మౌలిక సదుపాయాలు అదేవిధంగా రవాణా వ్యవస్థ కూడా సదుపాయాలు ప్రాపర్గా ఏర్పాటు చేశాము. వాటితో పాటు ఇంకా భక్తులు అక్కడ మనకి ఎవరైతే ఈ కోనేటి దగ్గర మరి యొక్క స్నానాలు ఆచరిస్తారో దానికి తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ ఇంకా ఈ యొక్క క్యూ లైన్స్ కానీ అదేవిధంగా ప్రసాదాలు కానీ అన్నీ కూడా ప్రాపర్ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా మరి అద్భుతమైన దర్శనం కావాలి, అదేవిధంగా మంచి శివరాత్రి అనుభవం కావాలనే ఉద్దేశంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో పాటు మరి అనేక మంది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో మా కలెక్టర్ సార్ తరపు నుంచి ఒక చిన్న సజెషన్ అయితే ఏమిటంటే మరి ఈ యొక్క ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో మరి కొండల మీద కొంచెం పైకి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ నిత్య పూజ కోన లాంటి చోటుకు వెళ్ళాలంటే చాలా పైకి కొండ ఎక్కాల్సి ఉంటుంది. సో హార్ట్ పేషెంట్స్ కానీ అదేవిధంగా వయోవృద్ధులు కానీ ఎవరైనా ఉంటే కొద్దిగా అవాయిడ్ చేస్తే కొద్దిగా బాగుంటుందని. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ భక్తి రీత్యా మేము ఎటువంటి వేరే విధంగా చేయడం లేదు. బట్ ఏంటంటే అయినా మా తరపు నుంచి కూడా మెడికల్ ఎక్విప్మెంట్స్ అదేవిధంగా ప్రాపర్గా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మెడిసిన్తో సహా మొత్తం అంబులెన్సెస్ అన్ని కూడా పెట్టున్నాము. అదేవిధంగా ఎటువంటి ఫైర్ ప్రమాదాలు కలగకుండా ఫైర్ ఇంజన్స్ కానీ ప్రాపర్గా అడ్రస్ చేశాము. సో ప్రాపర్ మెడికల్ టీమ్స్ అదేవిధంగా మల్టీడిసిప్లినరీ టీమ్స్ కూడా అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి. సో భక్తులందరూ వచ్చి మరి గొప్ప అద్భుతమైన అనుభూతితో ఈ యొక్క శివరాత్రిని జరుపుకోవాలని మనందరికీ ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మీడియా మిత్రుల యొక్క సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కడప జిల్లా వ్యాప్తంగా శివాలయాలకు వెళ్లి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఇక్కడ ఎటువంటి తోపులాటకు గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు విజయ్ భట్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు అన్ని శివాలయాల్లో శివరాత్రి సందర్భంగా నిర్వహించే పూజలలో ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. అధికారులు పోలీస్ శాఖకు సహకరిస్తూ వారు సూచిస్తున్న సూచనల మేరకు నడుచుకుని ప్రతి ఒక్కరూ వారికి సహకరించాలన్నారు. శివనామస్మరణ చేసుకుంటూ జరిగే కళ్యాణ మహోత్సవంతో పాటు లింగోద్భవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తిరిగి ప్రతి ఒక్కరు ఇంటికి క్షేమంగా చేరుకోవాలని శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఫిబ్రవరి 15వ తేదీ 2026 సంవత్సరం అనగా రేపటి రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క శైవ క్షేత్రంలో విశేషమైనటువంటి ఉత్సవాలను జరుపుటకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైంది. అందులో భాగంగానే ఈ యొక్క శివరాత్రి రోజు ఆ పరమేశ్వరునికి లయ శృతి కారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఎవరైతే ఆ లింగాకారానికి ఉండేటువంటి ఆ స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరుని అభిషేకం చేసి ఆ స్వామివారి యొక్క జాగరణ కళ్యాణోత్సవాలు పాల్గొంటారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందట. సమస్త అపమృత్యు దోషాలను కూడా కలుగుతాయి. అంత విశేషమైన మహాశివరాత్రి పర్వదినం రోజు రేపటి రోజు మన యొక్క కడప జిల్లాలో ఉండేటువంటి అతి పురాతనమైనటువంటి శైవ క్షేత్రాలు నిత్యపూజ కోన కొలతల పల్లాడుపల్లి దేవస్థానాల్లో విశేషంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పోలీసు వారి జిల్లా పోలీసు యంత్రాంగము అధికార యంత్రాంగం కూడా పకడ్బందీగా భక్తులందరికీ కూడా తగిన విధమైనటువంటి వసతులతో అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ విశేషమైన మహాశివరాత్రులు వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా శివ 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 అని శివనామస్మరణ చేసుకుంటూ ఆ పరమేశ్వరుని దర్శించుకోండి. ఆ పరమేశ్వరుని దర్శించడం వలన విశేష ఫలాలన్నీ కూడా కలుగుతాయి. కళ్యాణోత్సవాలు రేపటి రోజు రాత్రి 12 గంటల నుండి లింగోద్భవ సమయంలో పరమేశ్వరుని అభిషేకించడం వలన విశేష పుణ్యఫలాలను కూడా సిద్ధిస్తాయి. అంత విశేషం శివరాత్రి రోజు భక్తులందరూ కూడా ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఈ కైంకర్యాలందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తూ, అలాగే దేవాలయ ధర్మాదాయ శాఖ మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం అంతా కూడా
భక్తులందరూ తగినటువంటి సూచనలు ఇస్తూ ఉన్నారు. కావున కొండ కోణాల్లో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉండేటువంటి రద్దీ దృష్ట్యా జాగ్రత్తగా పోలీసు వారి యొక్క హెచ్చరికను పాటిస్తూ ఆ భగవంతుని దర్శనం చేసుకుని అందరూ క్షేమంగా మీ యొక్క ఇల్లు చేరుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ గోపులాటలన్నీ కూడా పోసుకోకుండా నిదానంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చిన్నపిల్లలు ముఖ్యంగా 10 ఏళ్లలో ఉండేటువంటి పిల్లలను దయచేసి ఈ యొక్క ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు తీసుకువెళ్ళొద్దని మరోసారి మనవి చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఎక్కువ కొలతల నిత్య పూజ కూడా ఎక్కువ జనాభా ఉండటం వలన లక్షలాది మంది భక్తులు రావడం వలన ఆ రోజు ఎక్కువ రద్దీ ఉంటుంది. కావున భక్తులు నుంచి ముఖ్యంగా వయోవృద్ధులు దాదాపు 60 ఏళ్ళ పైబడేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావాల్సిందిగా ముఖ్యంగా ప్రభుత్వం యొక్క జిల్లా అధికారుల యొక్క సూచనలు అందరూ కూడా పాటిస్తూ ఈ మహాశివరాత్రి ప్రార్థిస్తూ కడప జిల్లా అర్చక సమైక్య జిల్లా అధ్యక్షులు విజయభట్టారు. కడప జిల్లాలో మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రేపు మహాశివరాత్రి కావడంతో జిల్లాలోని ప్రధాన క్షేత్రాలలో పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. పోలతల మల్లీశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. పెండ్లిమరి మండలంలోని పొలతల మల్లీశ్వర స్వామి ఆలయానికి ఈ రోజు నుంచి భక్తులు చేరుకుంటున్నారు. స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు విచ్చేస్తున్న భక్తులకు మంగళహారతులు అందచేయడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. కోనేరులో సీతారామ లక్ష్మణుడు తలస్నానాలు చేసి పునీతులయ్యారని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి పండుగ రోజున పోలాతల మల్లీశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. రేపు జరగబోయే మహాశివరాత్రి వేడుకలకు వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి రానున్నారు. ఇప్పటికే ఆలయ పరిసర ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. కడప జిల్లాలో రాజంపేట పట్టణం మన్నూరులో ఈ రోజు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 2 కుటుంబాల మధ్య చోటు చేసుకున్న గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. మన్నూరులో జరిగిన ఈ ఘర్షణ 2 కుటుంబాల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. పోయినామని మాకు పై నుంచి ఇబ్బంది ఉండకూడదు కదా. పోయినామని మాకు పై నుంచి ఇబ్బంది ఉండకూడదు కదా.
పోయినామని మా పై నుంచి ఇబ్బంది ఉండకూడదు కదా. మద్యం మత్తులో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ చివరికి హత్యకు దారితీసిన సంఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరులోని నాగులకట్ట వీధికి చెందిన వినయ్, సుబ్బులు ఇద్దరు స్నేహితులు. ఈ రోజు మధ్యాహ్నం మద్యం సేవించడానికి వినయ్ ఇంటికి వెళ్లిన సుబ్బు ఇద్దరు కలిసి సాయంత్రం వరకు ఫుల్ గా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఇరువురికి మాట పెరిగి గొడవ పడ్డారు. దీంతో వినయ్ సుబ్బును మద్యం సీసాతో పొడిచి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన వినయ్ భార్య అక్కడ పరిస్థితిని చూసి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలాన్ని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూ కృష్ణ 3 టౌన్ పోలీసులు పరిశీలించారు. ముద్దాయి వినయ్ ను అదుపులోకి తీసుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సెల్ ఉందిరా సార్ లేదు సార్, పోయిన దగ్గర సెల్ లేదు. లేదు సార్. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి 4 రోడ్ల పూల అంగళ్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మెడికల్ డ్రగ్స్ మాఫియా అరికట్టడంలో విఫలం చెందారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా నకిలీ మందులు అమ్ముతున్నా నియంత్రించడంలో పాలక ప్రభుత్వాలు ఎందుకో కృషి చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో దశాబ్ద కాలం నిషేధించిన ఔషధాలను భారతదేశానికి దిగుమతి చేసుకుని డ్రగ్ కంట్రోల్ కమిషన్ ద్వారా అనుమతితో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని, చిన్న పిల్లల పాలిట శాపంగా మారిన ఒక టానిక్ పై నిషేధం ఉన్నప్పటికీ దానిని అమ్ముతున్నా ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 60,000 మందుల షాపులు కొనసాగుతున్నాయని, అందులో బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసినటువంటి వారు 30,000 మంది ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ మరి ఈరోజు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియాలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విచ్చలవిడిగా మరి వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు. ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్ దానిపైన చర్యలు లేవు. ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం 60,000 మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు అని చెప్తున్నాయి. అందులో బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసేటువంటి వాళ్ళు 30,000 మంది ఉన్నారని చెప్పి స్పష్టతగా చెప్పినటువంటి పరిస్థితి. మరో 30,000 మంది అసలుకు సంబంధమైనటువంటి వ్యక్తులు, అట్లాంటి వారందరూ కూడా ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు. దానికి కారణం అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో, ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసేటువంటి పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా ఏదైతే ఉన్నారో వాళ్ళు 1,000 కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పంపిణీదారులు, ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. ఇటువైపు ఇప్పటికే ఇటుపైన ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సేవలు లేవు. విచ్చలవిడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు. మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగటం లేదు. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో ఉండే అధికారులు కూడా డిఎంఎడ్స్ ఏమైనా కళ్ళు మూసుకుంటారా,
బద్వేల పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో అనుమతులు లేవు. ఈరోజు క్లినికల్ ల్యాబ్ల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది ఈరోజు మొత్తం అంతా కూడా మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతామని చెప్పి అంటా ఉన్నారు. వేల రూపాయలు గుంజుతూ ఉన్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి మరి ఈరోజు బాలాజీ మెడికల్ స్టోర్, అందులో ₹1 మాత్రం అయితే ₹10 అమ్ముతా ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఒక ఆయన నాగేంద్ర శ్రీనివాస్ హాస్పిటల్ అని చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు. ఆయన ఏకంగా సూదులు వేస్తున్నాడు. ఆ పక్క మైదుకూరులో ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తా ఉన్నాడు. అంటే ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకు చిన్న చిన్న సర్టిఫికెట్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు డిఎంఎడ్ఎస్ఓ కానీ ఉన్నత జిల్లా వైద్య శాఖ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీర్పు నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలతో కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు సంరక్షించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీటికి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తాను. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు ఈ యొక్క మెడికల్ మాఫియా పైన, ఫార్మా మాఫియా పైన ఏదైతే జరుగుతూ ఉందో వాటిపైన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైన నిత్య కైంకర్యాలను నిర్వహించారు. సాయంత్రం ఆలయ అర్చకుల వేద మంత్రాల నడుమ కళ్యాణ ఘట్టాన్ని రమణీయంగా కన్నుల పండుగ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించారు. ఈ రమణీయమైన కళ్యాణాన్ని తిలకించేందుకు కన్నడ భక్తులతో పాటు రాయచోటి పట్టణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.